కోపం వచ్చిందని పక్కనోళ్ళ మీద చూపిస్తూ ఊరుకుంటారా? మన మీద తిరగబడతారు. అందుకని చెప్పేసి నా కోపాన్ని తీసుకెళ్ళి వంకాయల మీద చూపించిన. కూర వండాక నోట్లో పెట్టుకుంటే కోపం అంతా ఎగిరిపోయింది. అసలు ఏం చేసిన? ఫస్ట్ అయితే కోపంలో వంకాయలను అడ్డంగా కోసేటప్పుడే వంకాయలను చూశాను. ఒకటేమో నల్లగా ఉంది, ఒకటేమో తెల్లంగా ఉంది. ఒకటి ఏసీలో పెరిగింది అనుకుంటా, ఇంకొకటి దానికేం బాగా ట్యాన్ అయిపోయింది. ఏదైతే ఏంలే, ఈ రెండింటిని మంచిగా ఒక కలర్లో తెప్పించామని చెప్పేసి ఉప్పు నీళ్ళల్లో వేసిన. ఇంక ఇప్పుడు వాటిని వేపాలి కదా. తర్వాత స్విమ్మింగ్ పూల్లో వేయాలి. బాగా వేడివేడిగా నూనె కాగబెట్టి దాంట్లో స్విమ్మింగ్ పూల్లో వేసి బాగా తిప్పిన. వీటికి కొద్దిగా సిగ్గు ఎక్కువ, నేను తిప్పేటప్పుడు మీరు చూడకూడదు అనమాట. ఇంకా అడ్డంగా కోసిన వంకాయలకి ఉప్పు కారం కాస్త తగిలిచ్చి మూత పెట్టిన, అయ్యే ఉడుకుతాయి అని చెప్పి. ఇంకా వాటిల్లో అవే తిట్టుకుంటూ దాని ఇష్టం వచ్చినట్టు 5 నిమిషాలకు ఉడికి పడేసినాయి. ఇంకా నా కోపం చల్లారక ఎర్ర గిన్నెలో ఎర్ర కారం వేసి కొబ్బరి కారం మళ్ళీ తిప్పి. అబ్బా, అసలు ఏమన్నా చేసి నా కూర అయితే చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందంటే తింటే కూడా అంతే ఇదిగా ఉంది. మీకు కావాలన్నా వచ్చేయండి మా ఇంటికి ఈరోజు మధ్యాహ్నం.